So hi Andy, we have Kanyakumari team here. Very happy. Hi Madhu. Hi Geet and hi Sri Charan. And 1 second phone వస్తుంది. హలో అమ్మాయికి ఫోటోలు తీసి వీడియోలు తీసి రీల్స్ చేసి ఎడిట్ చేసి వాటిని పోస్ట్ చేసి వాటిని బూస్ట్ చేసేవాడు కావాలా? ఇలా కావాలంటే ఒక్కటి సరిపోడమ్మా, మొత్తం టీంని పెళ్లి చేసుకోవాలి. సరే నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. సారీ అండి, నాకు కొంచెం కాల్స్ వస్తుంటే అది మ్యారేజ్ బ్యూరో అనమాట. ఏఎంబి నా మ్యారేజ్ బ్యూరో పేరు. అది సినిమా థియేటర్ పేరు. అంటే ఏఎంబి అంటే అల్లాడిపోతున్నాడు మ్యారేజ్ బ్యూరో అనమాట. సో అక్కడ అన్ని రకాలు పెళ్లి కుదర్చడం దగ్గర నుంచి బ్రేక్ చేయడం వరకు మేమే చూసుకుంటాం. అల్లాడిపోకుండా ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా అనమాట. సో అయితే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం అండి. 1 సెకండ్ అండి. హలో, ఏందయ్యా ప్రాబ్లము? పెళ్ళైన తర్వాత ఫోన్ చేస్తారేంటి? పెళ్లికి ముందు చేయాలి కానీ. పెళ్లికి ముందు వరకే నా రెస్పాన్సిబిలిటీ. పెళ్ళి మీ సావు మీరు చావండి. అమ్మాయి ఇన్స్టామార్ట్లో డ్రమ్ ఆర్డర్ పెట్టిందా? ఇదేదో కొంచెం డేంజర్ గానే ఉంది. నువ్వు పని చేయి, మా ఆయనలాగా వేరే ఊరు వెళ్ళిపో. నువ్వు అమ్మాయి ఇన్స్టామార్ట్ డిలీట్ చేశాక అప్పుడు రా, అర్థమైందా? నేను యూజువల్గా నీకు అవైలబుల్గా ఉన్నాను, ఇంటర్వ్యూలో ఉన్నా. ఓకే బాయ్, మళ్ళీ చేస్తాలే. సారీ, ఆఫ్టర్ మ్యారేజ్ సొల్యూషన్స్ అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. కుక్కర్ ఇవేంటండి ఆఫర్స్? అంటే ఈ మధ్య కొంచెం అమ్మాయిలు ఎక్కువ ఆర్డర్ పెడుతున్నారంట, డ్రమ్లు కుక్కర్లు. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. సో సినిమాలో మీ క్యారెక్టర్ పేరు కన్యాకుమారి కదా. సో కన్యాకుమారి ఎలాంటి అబ్బాయిని కోరుకుంటుంది? కన్యాకుమారి అబ్బాయిని కాకుండా తను వేరే అబ్బాయిని కాకుండా, అంటే పెళ్లి గురించి కాకుండా పెళ్లి గురించి వేరే కాకుండా దాని గురించి అల్లడిపోతుంది. నువ్వు కూడా అల్లాడతావా? తను కన్యాకుమారి ఓవరాల్ గా మూవీ మొత్తం అల్లాడిపోవడం. ఓకే, మీ క్యారెక్టర్ పేరేంటి సినిమాలో? ఆ క్యారెక్టర్ పేరు తిరుపతి. తిరుపతి. ఓకే, ఏంటి ప్లేసెస్ పేర్లు పెట్టుకున్నారు, మనుషుల పేర్లు దొరకలేదు? నాకు అదే అనిపించింది. యాక్చువల్లీ ఈ పేరు కాకుండా సినిమాలో యాక్చువల్లీ అందరి పేర్లు ఊరి పేర్లు. మా నాన్న పేరు ఓ, నాకు అదే మీ ఊరు నుంచి అనుకుంటే ఏదో సంబంధం వచ్చింది. భద్రాచలం ఎవరో ఫోన్ చేశారు, నాకు శ్రీశైలంతో పెళ్లి చేయండి అని చెప్పి ఫోన్ చేశారు. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి సినిమాలో అయితే? సినిమాలో అయితే వెరీ క్లియర్, మనోడు కన్యాకుమారిని చూసిన తర్వాత నుంచి ఇంకే కుమారి ఏ అమ్మాయిని చూడండి. కుమారిని శ్రీమతి చేసేంత వరకు ఊరుకునేటట్లేదు. బట్టల కొట్లో పనిచేసినట్టు ఈ సినిమాలు చేశారు కదా, అసలు ఆ లిస్ట్ ఎలా చదివారు? సింగిల్ టేకా? సింగిల్ టేక్ లిస్ట్ మొత్తం సింగిల్ టేక్. ఇప్పుడు చెప్పగలరు, ఎవరైనా చెప్పించారు ఇంతకు ముందు ఇంటర్వ్యూస్? అయితే మన ఇంటర్వ్యూలో చెప్పొద్దు, ఏం ప్రాబ్లం. మీ ఇంటర్వ్యూ చెప్పాలనుకుంటున్నాను. అలా నీకు స్పెషల్ ఆఫర్. నాకే ఈ ఆఫర్ ఎందుకు? చాలా బాగుంది. మేము ఎలాంటి రకాల శారీస్ అమ్ముతాం అంటే సింథటిక్ క్రేప్ సిల్క్, కుప్పాడ, బనారస్, ఫ్యాన్సీ, షిఫాన్, జార్జెట్, ఆర్గాంజా, పోచంపల్లి, గద్వాల్, వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, పోలవరం, మాధవరం, కేరళ కాటన్, కరిష్మా కాటన్, మీనా కాటన్, మా దుర్గా కాటన్, లక్ష్మీ పట్టు, కంచి పట్టు, ఉప్పాడ పట్టు, టిష్యూ పట్టు, అంబిక శారీస్, సాటిన్ శారీస్, ప్లెయిన్ శారీస్, సిల్క్ శారీస్. కాఫీ తాగే ఏంటది? సింథటిక్ క్రేప్ సిల్క్, ఉప్పాడ, కుప్పడం, బనారస్. ఇంకొకసారి వింటే నీకు వచ్చేస్తుంది. ఇంత పెద్ద లిస్ట్ ఇంత బాగా గుర్తు పెట్టుకోవడం గ్రేట్. సో మధు, కమింగ్ టు యూ. షూట్ అయినప్పుడు సెట్ లో ఉన్నావా? యాక్చువల్లీ ద హోల్ జర్నీ విత్ దెమ్ టువర్డ్స్ ది ఎండ్ నుంచి నాది స్టార్ట్ అయింది. వాళ్ళ ఫిల్మ్ టువర్డ్స్ ద ఎండ్ వచ్చినప్పుడు మెత్తే. యాక్చువల్లీ ఇంత చిన్న స్మాల్ వరల్డ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను వాళ్ళ ట్రైలర్ చూసినప్పుడు ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ బి కమింగ్ ఫార్వర్డ్ టు ప్రెజెంట్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ జస్ట్ హ్యాపెన్స్. సో ఇట్స్ అ వెరీ స్వీట్ ఫిల్మ్. చాలా ఆర్గానిక్ గా, చాలా ముద్దుగా ఉంటుంది వీళ్ళిద్దరు ప్రేమ కథ స్క్రీన్ పైన. హలో, పెళ్లి జరుగుతుంటే ఫోన్ చేస్తారేంటండి? నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను కన్యాకుమారి అనే టీం తోటి. పెళ్లి కూతురు బాయ్ ఫ్రెండ్ వచ్చాడా, వాడికి ఒక విస్తరేసి అన్నం పెట్టి పంపించేసేయండి. దాన్ని నా ఫోన్ చేస్తారేంటి? ఎన్ని పెళ్లిళ్ళకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్ వచ్చారు, హ్యాండిల్ చేసుకోవడం తెలీదు వీళ్ళకి. సారీ అండి. మీరు ఎవరి పెళ్లికైనా అలా వెళ్ళారా ఎప్పుడైనా? లేదు, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడం, అక్కడ బాధపడి లేదా? ఓ, అసలు ట్రైలర్ చూస్తే మూవీ చాలా ఆర్గానిక్ గా ఉంది. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో చాలా అందంగా ఉందన్నమాట. ఇప్పటికీ కొన్ని
పల్లెటూరు బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ కాదు కానీ కొన్ని అయితే చాలా బాగుంటాయి. సో మీ సినిమా ఆ సినిమా తోటి ఎంత డిఫరెంట్ గా ఉండొచ్చు? అంటే దీంట్లో ఏంటంటే పల్లెటూరు అనేది జస్ట్ ఒక సెట్టింగ్ కాదు, అదొక క్యారెక్టర్ లాగా సినిమాలో. అది లేకపోతే సినిమా చేయలేవు ఇదన్నమాట. అంటే నీకు సెంట్రల్ క్యారెక్టర్స్ లో రైతు ప్లస్ అక్కడ షాప్ లో పనిచేసే అమ్మాయి. సో హీరో ఈయన కాదు పల్లెటూరే అని చెప్తున్నారు అన్నమాట. క్యారెక్టరైజేషన్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఒక రైతు గురించి ఇంత డీటెయిల్ గా చెప్పినట్టు నేను చూడలేదు. ఏ విలేజ్ స్టోరీ ఈయన రైతు గురించి చాలా బాగా ఇన్ డీటెయిల్ గా చాలా బాగా చూపించారు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా ఇందులో అమ్మాయి పల్లెటూరు అమ్మాయి ఒక టౌన్ కి వెళ్ళి వర్క్ చేస్తుంటుంది. తన షాపింగ్ మాల్ లో సేల్స్ లాగా చేస్తుంది. తన లైఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కూడా మనం ఎప్పుడు చూడలేదు సినిమాలో. సో దీస్ ఆర్ ద వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఈ మూవీకి ప్రెజెంటర్ గా వచ్చేసావు కదా మధు, సో ఎలా అనిపిస్తుంది చాలా కొత్తగా ఉంది ప్రెజెంట్ చేయడం. ఇంత యంగ్ టాలెంట్, ఎనర్జెటిక్, అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ తో నాకు ఈ అవకాశం రావడం ఐఎమ్ రియలీ థ్రిల్డ్. అండ్ పుష్పక్ విమానం చూసావు కదా, సేమ్ డైరెక్టర్ సృజన్ గారు డైరెక్ట్ చేశారు దిస్ ఫిల్మ్. సో అందులో ఎంత డిఫరెంట్ సబ్జెక్ట్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా డీల్ చేశారు. ఇందులో కూడా ఎంత నేటివిటీ లో రూటెడ్ అయిన స్క్రిప్ట్ అయినా కూడా ది వే హీ డెల్ట్ విత్ ఇట్ నాకు చాలా నచ్చింది. ఎస్పెషలీ హర్ క్యారెక్టర్, ద గ్రాఫ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఐ థాట్ ఇంతకంటే బెటర్ స్టార్ట్ ఉండదు అని. డెఫినెట్లీ. ఓకే, ఏంజల్ పే చేస్తా. దీని తర్వాత కూడా ఉన్నట్లు ఇంకా ఫైనల్ పేమెంట్ అవ్వనంత వరకు అందరూ ఏంజల్స్ లానే. బట్ మధుశాలిని వచ్చాక ఒక స్పెషల్ కలర్ వచ్చింది మూవీకి. ఎందుకంటే ఒక మూవీ రిలీజ్ కి ముందర ఒక పర్సన్ ని నమ్మి థియేటర్ కి వెళ్ళాలనిపిస్తుంది కదా, తను మీతో ఇలా వస్తుంటే ఓకే తిను నమ్మకం ఇస్తుంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది జనాలకి. నాకు అలా ఫీల్ అయ్యారా? నేను ఫీల్ అయ్యాను. కొన్ని న్యాచురల్ గానే చెప్తాను, నాకు పేమెంట్ సంబంధం ఉండదు కొన్ని విషయాలు. సో ఈ మూవీ డైరెక్టర్ సృజన్ గారిని ఆల్రెడీ మనం పుష్పక విమానం సినిమాలో చూసేసాము. ఆయన ఎంత బాగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆయన టేకింగ్. సో ఆయన గురించి, ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆల్ త్రీ ఆఫ్ యూ ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ రైటింగ్ లోనే కనిపిస్తుంది ఎంత మెచ్యూర్డ్ రైటింగ్ అనేది. చాలా న్యాచురలిస్టిక్ డైలాగ్. అంటే నాకు కూడా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు సింపుల్ విషయాన్ని ఏదో సొఫిస్టికేటెడ్ చెప్తే దాని మాటకారి అంటారు. అదే ఒక సొఫిస్టికేటెడ్ విషయం సింపుల్ గా చెప్పడం జీనియస్ అంటారు. కరెక్ట్. ఐ థింక్ సృజన్ ఆర్ డైరెక్టర్ ఇస్ జీనియస్ లైక్ దట్. ఎందుకంటే న్యాచురల్ డైలాగ్ లో నువ్వు చాలా సోషల్ కాంటెంట్ నువ్వు తీసుకురాగలుగుతున్నావు అంటే దట్స్ ఫ్యాంటాస్టిక్. యాజ్ యాక్టర్స్ కూడా ఒకసారి రైటింగ్ అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ us to go and get into the character అన్నమాట బికాస్ ఆఫ్ ద రైటింగ్. నైస్. ఎంత బాగా క్యారెక్టర్స్ ని రాశారంటే it doesn't take much time to get into that character. అండ్ మాకు వర్క్ షాప్ చేయించారు. ఇదేంటి షూటింగ్ ముందు మిమ్మల్ని ఇలా ఆడిషన్ చేశారా? ఆడిషన్ చేశారు. ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యారు ఇద్దరు. దాని తర్వాత వర్క్ షాప్. ఓకే. ఊరు సైడ్ తీసుకెళ్లి వర్క్ షాప్ ఆర్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడే చేసాం. దాని తర్వాత ఊర్లో ఉన్నాం కొన్ని రోజులు. అంటే తెలుసు యాస అది అక్కడికి వెళ్ళి పట్టుకుంటాం. బట్ నీది వైజాగ్ కాబట్టి నీకు శ్రీకాకుళం ఈజీ అయ్యేది. ముందు నుంచే కొంచెం అలవాటు. నీకు కష్టం అయిందా? కష్టమే అనిపించలేదు యాక్చువల్లీ. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఊర్లో వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు నాకు కొంచెం ఈజీ వచ్చేసింది లాంగ్వేజ్. హౌ వాజ్ ఇట్ విత్ వర్కింగ్ విత్ సృజన్? చాలా మంది డైరెక్టర్స్ పోస్ట్ ప్రొడక్షన్ టైం కి ఇంపేషెంట్ అయిపోతూ ఉంటారు. బికాస్ ఎన్నాళ్ళు వెయిట్ చేసింది వస్తుందా లేదా, స్ట్రెస్ చాలా ఉంటుంది. అండ్ ఆ స్ట్రెస్ మనకు తెలిసిపోతూ ఉంటుంది బీయింగ్ అరౌండ్ దెమ్. బట్ సృజన్ గారిలో నేను సంథింగ్ విచ్ ఇస్ వెరీ కమెండబుల్ ఇస్ I've never seen him stress another person out. చాలా కూల్ గా చాలా చిల్ గా మేనేజ్ చేశారు. అదే ఆ స్క్రీన్ పైన కూడా ట్రాన్స్లేట్ అయింది. చాలా స్క్రిప్ట్స్ వెన్ యూ రీడ్ దెమ్ దే లుక్ అమేజింగ్ ఆన్ పేపర్. బట్ ఈ ఫిల్మ్ ఏంటంటే అందులో ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఆయన రాశారు, ప్రతి డైలాగ్ అంతే బ్యూటిఫుల్ గా స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అయింది. ఆయన స్ట్రెంగ్త్ డైలాగ్స్, అమేజింగ్ రైటర్. Okay. Also shot taking, I would say. Equally good. Writing అంత బాగుంటుందో షార్ట్ సెలెక్షన్
ఏ ఎలిమెంట్స్ మనం వాడుతున్నాం షార్ట్ లో Even the staging also. Staging, చాలా yeah. impressive. స్టేజింగ్ బ్లాకింగ్ అంతా బ్లాకింగ్ Dramatic. కొత్త అంటే చాలా టైం తీసుకునేది కూడా ఒక దాంట్లో చూపించేస్తారు అనమాట. ఒక స్టేజింగ్ వైజ్ అదే చూపించేస్తారు. క్లియర్ గా ఎడిట్ రన్ అయ్యేది అనమాట. షూట్ చేసేటప్పుడే నాకు తెలుసు ఎక్కడ ఏ షాట్ పెడుతున్నా. కట్ చేసి ఏది కట్ చేసి ఇంకా చాలా ఇంప్రూవేషన్స్ ఉండేవి, కొత్త కొత్త సీన్లు వచ్చేసేవి చాలా. దోస్ ఆర్ ద మోస్ట్ అంటే మంచి సీన్స్, న్యాచురల్ సీన్స్. చాలా ఇంపార్టెంట్ సీన్స్ అవి సినిమాలో. హలో బన్నీవాస్ గారు, మీరేంటండి ఫోన్ చేశారు? ఏఎంబికా? ఓ మీ సినిమా రిలీజ్ గురించి ఏఎంబితోనా? ఓ సారీ అండి. సరేలేండి, గుర్తుపెట్టుకోండి ఏఎంబి కూడా ఉందని. సరేనండి, అల్లాడిపోతున్నాడు మ్యారేజ్ బ్యూరో. ఓకే, అర్థమైందా? ఓకే బన్నీవాస్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. సినిమా చాలా బాగా వస్తుంది, ఇంటర్వ్యూ చేస్తున్నాను. సరేనండి, ఓకే. గురించి బాగా చెప్పాను. భలే అప్పుడే ట్రాక్లోకి వచ్చి ఏ సినిమాకైనా ప్రాణం హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎలాగో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలాగే. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడమర్తి గారి గురించి చెప్పండి. ఆయన కూడా పార్ట్ ఆఫ్ టీమ్ అయిపోయారు అనమాట. హీ అండర్స్టాండ్స్ ఈ సీన్ కి ఏమి ఇవ్వాలి, ఈ ఫీల్ ఏముందని ఆయన అర్థం చేసుకొని హీ బ్రింగ్స్ అవుట్ అనమాట. ఆ సీన్ లో జరిగేది ఏమవుతుందో హీ బ్రింగ్స్ అవుట్, హీ ట్రైస్ టు బ్రింగ్ దట్ అవుట్. అండ్ ఆ విలేజ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, మీరు సినిమా స్టార్ట్ అయినప్పుడే యూ ఫీల్ లైక్ ఒక విలేజ్ చూస్తున్నా, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమా చూస్తున్నా అనే ఫీల్ వస్తుంది అనమాట. అంత మంచి ప్యూర్ ఇలా విలేజ్ ఫీల్ ఉన్న మ్యూజిక్ ఇచ్చారు సినిమాకి. సాంగ్స్ కూడా మీరు వింటే విన్నాను, చాలా బాగున్నాయి సాంగ్స్. ఈ మూవీలో ఒక సాంగ్ సూపర్ అనిపించింది నాకు. కలలా కురిసిన ప్రేమ వానవా నదిలా సాగిపోవ ఆగక. ఎంత బాగుంది సర్లేండి, మొత్తానికి సినిమా అయితే చాలా అద్భుతంగా వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మా మధు నమ్మకం పెట్టి ప్రజెంట్ చేస్తుందంటేనే మాకు బాగా నమ్మకం కుదిరింది. అండ్ బన్నీవాస్ గారు సాధారణంగా నార్మల్ స్క్రిప్ట్స్ ఏవి తీసుకోరు, ఆయన ఎప్పుడు చాలా ఒక స్టాండర్డ్ ఉన్నాయే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. అండ్ డైరెక్టర్ గారు కూడా వెల్ ప్రూవెన్ కాబట్టి. అయితే కన్యాకుమారి సినిమా ఈ వినాయక చవితికి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఓకేనా? వేరే సంబంధం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. హలో, ఏంటి ఐదో పెళ్ళని చేస్తామండి, 50వ పెళ్లి కూడా చేసాం మొన్న ఒక ఆయనకి. ఏం కావాలండి? ఆయనకి 80 ఏళ్ళ, అమ్మాయి 30 ఏళ్ళు ఉండాలా. 30 ఏళ్ళు అంటే కొంచెం కష్టమే. ఆయన 80 ఏట ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? ఓకే, జీవితంలో 70 సంబంధాలు చూశాడు ఆయన. సర్లే, ఇంటర్వ్యూ అయిపోయాక ఫోన్ చేస్తాను. ఎలాగోలా ఆయన పట్టుకుని ఉంచు, ఈ లైన్ పోకూడదు మనకి ఎలాగైనా, సరేనా? అరే ఏరు వీళ్ళు భయానికి కుదిర్చేస్తావేమో అని సంబంధం కుదిర్చా అని వెళ్ళిపోయారా? వాళ్ళకి కంపల్సరీగా ఇద్దరికి చెరొకళ్ళు ఉండే ఉంటారు, అందుకే వెళ్ళిపోయారు భయపడి. సరే, మొత్తానికి మధు నువ్వు కూడా మంచిగా ప్రెజెంట్ చేసావు ఈ సినిమాని. ఇంత మంచి సినిమాని ప్రెజెంట్ చేసినందుకు మాకు సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ వచ్చి మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మధు. కోరిక నెరవేరాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మధు. హలో హలో, ఓకే అండి. ఏంటండి సంబంధమా? వస్తున్నా. పెళ్లి మండపంలో పిల్లాడు లేచి వెళ్ళిపోతున్నాడా? సరే వస్తున్నా, నాగండి. వాడిని అక్కడే ఉన్నామని లేచిపోమనకండి.